రామో రామున్న వాళ్ళకైనా రామో వాళ్ళకైనా రామోరామా రామో వీర మాలి ఎడంద్రాల మాలి వీర ఉన్న తల్లి కనకమాల చూడేవి అరే బసవచ్చరాకటమ్మా రామో రామకల్ల చూసినది రామో ఆనాడు చూసినవా ఉదిగొండవా రాజు రాజ్యవేలిన దేశవేలిన భవనాల వేడికచ్చనా అమ్మమ్మ అప్పటికిప్పటికి అందరూ భర్త కాపదత్తే భార్య అన్నారు బతికి భార్య కాపదత్తే భర్త అంటారు వాళ్ళారా ముసలోడు ఒకటని మూచిపోట్లోడాలి ఎద్దోడు ఒకటని ఎక్కిరియరాదు గుడ్డోడు పెరివిటానికి గునిపియవరాదు సతికి యాపదత్తే పతి అన్నారు పతికి యాపదత్తే సతి అన్నారు ఎడ్లు బండి ఏకమైతే గట్టెక్కవచ్చు గట్టు దిగవచ్చునన్నారు నీళ్లు మోసిన పురుషులు మేలు గట్టలు నీళ్లు మోసిన కాపురం మేలంటారే భగవంతుడి సేవల కంటే భర్త ప్రాధాల సేవే ప్రతిక్షితమేమనుకోని చెమ్ముతోని ఉతికాల చేతని వల్లి పట్టుకొని తల్లి బాలబయలు ఎల్ల భర్త ఉండ బయటికి కన్నా అరే బాలయ్యరవ తీరారా భరత పెరిగారవ చిన్ని మన ప్రాణాల ముందు కొలవదీరనా అమ్మమ్మ కుడి పాదం కడిగింది కుడి కురుడు దువ్వుతుంది 20 పాదాలు కడిగింది 20 కురులు దువ్వుకున్నది నాదా నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు నాదా భర్త తీసుకొని భవనాల మాలు తెచ్చుకున్నదమ్మా ఆ కన్న తల్లి కనకవతి దేవి నాకు భర్తను తీసుకొచ్చింది భవనాల బాధ నింపుకున్నది 66 ఊరల వల్ల పచ్చడాలు 77 ఊరలు తేమనీల మజ్జిగలతోటి సరవరద కన్నం పెట్టింది బాల ఆడవైన నీలవతి ముఖం కళ్ళ చూసినాడు ఏమన్నా కనకవాది పిల్లకాల మగమ్మ చిన్న ఒత్తుకున్నవే అవసాన మగమ్మ అయిపోయానమ్మ ఆడవాళ్ళు తిట్టినారా ఓ మగవాళ్ళు కొట్టినారా ఓ ఆనాడు కట్టుకున్న భర్తీ అన్నాడు బావా చిలకలాంటి ముఖం చిన్న వచ్చుకున్నావు అసలాంటి ముఖం ఐసిన వచ్చుకున్నావు ఎవరు ఏమన్నారు బావా నీలోని బాధ నాతోని ఎప్పు అన్నాడు రాజు అయ్యా నాదా నా బాధ నాదా ఓ నాదో నా మనసులో ఉన్న మాటలు అయ్యా ఓ నాదంగా అయ్యా నీతోని చెప్పేదానే ప్రాణనాదా 66 రాజ్యములు మనకున్నాయి 66 రాజ్యాలు నాదా 77 దేశాలు కాశీరాక కల్లారు ఢిల్లీ రాక దేశాలు ఎలా రాజ్యాలు ఉన్నాయి యొక్క గుర్రాలు ఎన్నంటే మన ఇంట్లో పిల్లలతో సంబంధం బంగారం అంటే బాటని మెలగబట్టే నాదా రేపరేపాటి కల్లా ఓనాడా కాళ్ళు రెక్కాలు ఉడికి ఓనాదంగా మనం మంచాల పడ్డనాడు ఒక్కగాడు ఒక్క కొడుకు ఉంటే ఆ కొడుకు తాగుపోతైన తిరిగిపోతైన లంగైన దొంగైనా ఒక్క కొడుకు ఉంటే ఎల్లవయ్య రాజులు మంచాల పడ్డరని కన్న కొడుకు చూసిన అత్తత్తది అల్లకి ఇంటికి వచ్చినప్పుడు అగో అవ్వయ్య రాజుల ముఖం చూసి అవ్వ అన్నం తిన్నవా నాయన అన్నం తిన్నవంటే చిన్నకున్నగని కన్నల్లో చిన్నంత ధీరనిపిస్తుందాట మనకు కొడుకులు లేకపాయే ప్రాణనారంగా రాజముండి ఎవరి పారేవో రాదు దేశం ఉండి ఎవరి పారేవో రాదు కనుక కొడుకులు అని కొంత దుఃఖపడుతూ ఉన్నావు బిడ్డలని కొంత బామపడుతూ ఉన్నావు దేవుడు మంచి దేవుడు మంచి మనకు బలమోడు గట్టలేదు ఉన్నంతో
కూర్చున్నారు మామ దానంతో పిల్లగాళ్ళన్నారు తిరుపతి తీరంగము ఆనందమానంది కాశీ కాళేశ్వర పుణ్యతో 12 చేతురాలు తిరిగి వెళ్ళి వచ్చిన గాని అన్నవర దేవుడు మెచ్చి వరం 3 గట్టును దేవుడు మెచ్చి మరొక పొలం 3 గట్టును ఫర్నిచర్ నుండి సోఫా నేను కాల్ చేస్తున్నాను తెలుసా మళ్ళా పోసుకొని భార్య భర్తలు ఇద్దరు మరి సునేంటే ఏనాడు 12 గురాల నాకు బండి కట్టుకొని భార్య భర్తలు కాదు దేవా బయలుదేరయ్యా భార్య భర్తలైనా భార్య భర్తలైనా సాగరమ్మ నాగబండ్లు శామంతులు రోరయ్యా సాగరమ్మ నాగబండ్లు గర్రగర్ర నాగబండ్లు బళ్ళు ఓదై రోరయ్యో గర్రగర్ర నాగబండ్లు భార్య భర్తలు ఊరంట వాసి ఊళ్ళ తోటలు మాలంట వాసి వాళ్ళ తోటలు ఇళ్ళవట్టరా కడవడ్డరాయి కడిగి పూజలు చేస్తూ ఉన్నారు అడ్డంబడ్డరాయి మీరు పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు అవి మొక్కని దేవుడు లేడు చేయని పూజలు లేకపాయ భగవంత భార్య భర్తల వచ్చేయడం వల్ల రాను 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 వంటి తిరుపతి తీరంగ ఓనన్ని మానన్ని పున్న నక్షత్రాలు పూజలు క్షేమించరా ఎందులో ఏ దేవుడు మాకు సంతానం ఇయ్యలేదని భార్య భర్తలు కాలిలాగా వల్ల కట్టుకోండి మళ్ళా మహారాజ్యం వెళ్ళిపోతావా అగో భార్య భర్తలు వచ్చేయడంతో వల్ల రాను రాను వద్దన్న పడి లోపల ఏరవత్త ఉంటే అగో కనకవతి చూసి అయ్యయ్యో నాదా ఆపవయ్య నాగబల్లని పాట భర్తలు చూసిన పాడబడ్డ శివుని గుళ్ళని కళ్ళలుతూ ఉన్నారు భూమి మీద ఎన్నో దేవతల పూజలు చేస్తున్నావు చిట్ట శివసారిగా ఈ శివుని గుళ్ళల్లో పూజ చేస్తామన్నారు అన్నారు భార్య భర్తలైనా పాడబడ్డ శివుని గుళ్ళ కాడు ఏరవచ్చినారు రోజుల ఎరువు కొక్కుల వంటి గుళ్ళ లెక్కలేరు నడుముల వంటి శుద్ధి లేని గుళ్ళను భార్య భర్తలు శుద్ధి చేసినారు 1,000 పెట్టి కోడి రవించి 10,000 పెట్టి పసిని ఉండేయించినారు నల్లగుళ్ళ గుళ్ళకు తెల్లంగా సున్నాలు వేసి పరమేశ్వర మాకు సంతానం లేకపాయనాని దొరుకుతున్న సంతానం దొరకాలే ఈ గుడి లోపల మా ప్రారంభమైన పర్వాలేదన్నరే అమ్మా 7 పొద్దులు 7 బాపులు ఆకార వదిలిపెట్టి ఓంకార నామాలతోటి అరే ఓం బోలో శంకర సుబహర ఓం పరాశంకర ఓం బోలో శంకర శుభహర ఓం పరాశంకర అరే హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా అరే జంగమ వేషము వేసి దిగలో గంగను దాటి గంగను మోసిన ఎరడము నీవయవో ఆ భార్య భర్త పూజ చేస్తూ ఉండి ఎండు కొండ కైలేసంలో గంగమయ్య మేళ అయితే ఉన్నది కొండ కైలేసం వదిలిపెట్టినాడా ఎన్ని జోలగోరి చెందుకుడు నా బంగారు జోలే చెందు కాంత పట్టుకోరు గుమ్మంత చెంకు పట్టుకోరి కాకుల్లా బేటీకి దండవయ్యనమ్మా గుళ్ళ బేటికి ఎడవచ్చకనాల గంట కొడుతున్నాడు గుమ్మని చెంకు పడుతున్నాడు ఏ భక్తురాల ఏ ఊరు ఉన్నది ఏ దేశం ఉన్నది పుట్టు పువ్వులు ఎక్కడ పురతల్లో ఎక్కడ మరికొన్న పువ్వులు మందన ఆవులు ఎక్కడ తరికొన్న పువ్వులు తావురాలు ఎక్కడ పరమేశ్వరుడు దేవతంగమయ్య గుళ్ళ ముంగట ఒట్టిన గనగన గనగన గంటలు కొడుతాడు కొమ్ము శంకులు వాటి గురువోజి పాడల వాడవచ్చర అడవిలో కనకవతి దేవి బాల అచ్చిన పరమేశ్వరుని కళ్ళవార చూసాను రాఘవ రామచంద్ర ఆనాడు చూసిన కళ్ళ తల్లి వరాలు ముచ్చాలు పట్టుకొని వచ్చిన బ్రాహ్మణయ్యకు మా చేతి దారాలు ఎత్తం మా చేతి దర్వాలు ఎత్తమని
భార్య భర్తల కొంగల కోటి వరాలు పోసుకొని వరాలు ముచ్చాలు టెంపులు రవరట్టాలు మరి మాణిక్యాలు పట్టుకున్నారే సంగమయ్య వేడికి సంగమయ్య వేడికే రామరామ తల్లి వచ్చేరా అయ్యా వలబాల విరిగేరో రామరామ అందరాలు వేసేరే బలబల తిరిగి వల్లలు వేసింది దాబల విరిగి దండాలు పెట్టిన అయ్యా నిన్ను చూడబోతే తాత ఓల ఉండవు తండ్రి ఓల ఉన్నవేనా ఇరో అయ్యయ్య ఓ బిడ్డ ఏ దేశం ఉన్నారే మాయమ్మ ఏ దేశం ఉన్నదే ఓ ఏ దేశం ఉన్నది నా బిడ్డ ఏం పని కలిగింది మాయమ్మ నచ్చిన బావాలు కన్న బిడ్డ నిశ్చిరంగా చెప్పాలే మాయమ్మ ఆనాడు చూసినవా పరమేశ్వర దేవతంగా ఏమన్నాడు బిడ్డ భక్తురాల నీ పూజలు మెచ్చిన నీ భక్తి మెచ్చిన బిడ్డ అమ్మా నువ్వు వెళ్తాన్న దారం ఎంత ముద్దు ఉన్నది బిడ్డ నీ రాజ్యం అడిగిన నీ దేశం అడిగానమ్మా అమ్మా నీ గర్భాల కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అనడంగా కన్న తల్లి కనకవదేవి ఏమనుకున్నది భగవంత నా గర్భాన 10 మంది కొడుకులు ఉన్నప్పటికీ 10 మంది కొడుకుల పేరు చెప్పుకుందునా 10 మంది బిడ్డలు ఉన్నప్పటికీ బిడ్డల పేరు నేను చెప్పుకుందునా కన్న తల్లి గుండెలకు పిల్లవని నల్లగుండ 4 భాగాల ఈ గిదగిద ఉరికి వచ్చి గిదగిద ఉరికి వచ్చి కనకవాది ఈ సంగమయ్య వాళ్ళు కూడా సంగమయ్యా సంగమయ్యా అయ్యో నీ కళ్ళు మొక్కుతున్నావో నాయనంగా రాజమడిగి రాదా ఓ నాయనా అయ్యో నా దేశం అడిగి రాదా ఓ నాయనా 66 రాజ్యాలు నాయనా 77 దేశాలు కాసి రాక కల్లాల ఢిల్లీ రాక దేశాలు ముదిగొండ నగరం నాది నా భర్త ముదిగొండ మహారాజు నా పేరు కనకమతి దేవంటారయ్యా ఇంకప్పుడు కనకవాది ఏమన్నది 66 దేశాలు 76 రాజ్యాలు ఉన్నది ఎన్ని ఉన్నది బంగారం ఉన్నది లేని పదార్థం ఉన్నది మా గర్భారం ఒక కొడుకు సంతానం ఒక బిడ్డ సంతానం లేదయ్యా ఓ విద్య కనకవాది దేవి నీకు నాడు సంతానం ఎత్తు కానీ నీ గర్భాన కొడుకులు పుట్టింది నీ భర్తకు మరణకాండ ఉన్నదమ్మా కనకవతి దేవి నాయనా నా గర్భాన చూసినవా 2 కొడుకులు పుట్టినాక నీ భర్తకు మాత్రం మరణకండం అంటవే నానా తల్లి గిరగీద ఉరికి వచ్చి కనకవాది సంగమయ్య కళ్ళు కూడా వచ్చినారా ఓ నాన్న సంగమయ్యా సంగమయ్యా నాకు కొడుకుల బలం వల్ల ఇతరంటివా నాకు కొడుకులు పుట్టినాక నా భర్త ప్రాణం పోతే రేపటికల్లా నా భర్త ప్రాణం పోయినాక భర్త లేని ఆడదానికి 10 ఎక్కువ అన్నారు మొగడు లేని ఆడదానికి నిందెలు ఎక్కువ అంటారు నాయనా నాయనా నా ప్రాణమైన పర్వాలేదు నా జీవనమైన పర్వాలేదు నాకు గర్భాన చూసిన కొడుకుల సంతానం ఇవ్వన్నది అప్పుడు దేవరంగం అయ్య కళ్ళ చూసినాడు మన దునికై ఎన్నో యువతి చేత పట్టిండు మరి మాటలు మంత్రాలు మరి చెట్టుకుని ఎల్లడినాడు వాళ్ళ అమ్మాడు బండు చేత పట్టుకొని కనకవతి పెట్టి చేరవచ్చినాడు ఓ బిడ్డ కనకవతి దేవి సిరిపాదాల దగ్గర పెట్టమ్మా 2 చేతులు జోడించు కాకి పిల్లలకు ఆ కళ్ళు మొయ్యి పిట్ట పిల్లలు నోరు తెరమన్నాడు అరే అంగిట్లా బాలమురా రామరా అలా కొడతా ఉన్నాడు దంగమయ్యా అంగిట్ల బలం కొట్టిండు ఓ బిడ్డ కనకవతి దేవి చూడవమ్మ నీ భర్త వస్తానని అడు చూడు అన్నాడు అరే ఆ మాట అనమాయ దంగమయ్యా అనమాయ 2 గంటల చెంగులు కరగనమోగంగా గగనవంతులు దంగమయ్య వెళ్ళిపోతా ఉన్నాడు పడి పెట్టింది దంగవాది
భర్త నెమ్మడి పెట్టింది కనకవాది అగవాడి వీళ్ళ కనకవతి దేవిరయ్యా భార్య భర్తలు రాను రాను అటువంటి ముదిగొండ నగరం ఏరుకున్నారు ఆ రాజు రాజుల కచ్చేరి మీద రాజ్యం వేలుతున్నది 7 వేళల్లో కనకవతి గర్భానైనా ఆ బాలదేవుడు బల ఓడి కట్టింది శాబాలదేవుడు సంతానం ఓడి కట్టినప్పుడు బలం ఉన్నదాగది పాపం ఉన్నదాగది కన్న తల్లికి బట్టంత బస్మైంది బాలంత రూపైంది కన్న తల్లికి చూసిన 9 గడలు నిండ వచ్చానా కన్న తల్లి గర్భాన చూసిన చెరువు నిండింది అలగెళ్ళ విధంగా అలాంటే ఆ తల్లి కనకవతి 7 దాశల్లో వెలిసింది దాచి బిడ్డలార ధర్మకాంతలారా ఇప్పుడు మాత్రం మంత్రశాల వాడికి వెళ్ళిపోయి మంత్రశాల తీసుకురమ్మన్నది ఆ 7 దాశల్లో మంత్రశాల తీసుకొని అలా వచ్చిండు ఆ కన్న తల్లికి చుట్టేరు పరలేటి పరదల కన్న తల్లి 50 గడియలు 58 అన్నప్పుడు కన్న తల్లి చూసిన 50 గడియల్లో 50 పట్టరా అమ్మా నేను తాళలేనే ఓయమ్మా నేను తాళలేనో అమ్మా నేను తాళలేనో అరే ఎంత కుల పిండే అమ్మ నాకు ఎగురమ్మకెక్కేనే కొమ్మ ఎంత కుల పిండే అమ్మ నాకు ఎగురమ్మకెక్కేనే కొమ్మ ఆ కన్న తల్లి గర్భధార చూసినవా అదో కొండల నొప్పులు వచ్చి మేకలు వెళ్ళిపోతుంటే ఇద్దరు కొడుకులు పుట్టినరు దేవుడా ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు మరి చూసిన రాజమ్మది కొండ మహారాజు ఆడవిల్ల కనకవతి దేవి సంబర భర్త ఉన్నది సంతోష భర్త ఉన్నది చూసిన రోజులు ఈ పక్షాలు ఈ 3 ఏళ్ళు 21 దినం ఏరా వచ్చింది వేద బామ్మల్ని తీసుకొని ఏనాడు లోగిళ్ళ పేరుకొచ్చి కొడుకుల పేరు పెడతా ఉన్నారు పెద్ద కొడుకు పేరు కోటరెడ్డి చిన్న కొడుకు పేరు కృష్ణారెడ్డి మరి వచ్చిన బామ్మలకు ఉపదానం అనగా సినిమా తాటికి ఎంత ఎండి విత్త ఉన్నారు గుమ్మడికి ఎంత ఫలార్థం ఇస్తా ఉన్నారు ఓ తల్లి కనకవతి దేవి ఓ రాజమ్ముది కొండ మహారాజమి పట్నం చల్లగుండాలి మీరు చల్లగుండ పట్టణం లోపల పదలు చల్లగుండాలా అని జీవితం పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఇంత పిల్లగాళ్ళు ఇంకా ఏనాడా 5 ఏళ్ళ బాలలు అయితే ఉన్నారమ్మా 5 ఏళ్ళ బాలలు అయినప్పుడు మరి సినిమా అప్పుడేంటో జంగమయ్య ఏమన్నాడు అమ్మా నీ పిల్లగాళ్ళు పుట్టినాక 5 ఏళ్ళ పిల్లగాళ్ళకి నీ భర్త మరణగండం అన్నట్టు మరణగండం అన్నప్పుడు అప్పుడు ఆ తల్లి కనకవతి దేవికి ఆడినాక అంటే లేకపోయే ఆనాడు మునిగొండ మహారాజు వచ్చిన రాజుల కచ్చేరి రాజ్యం వేలు దేశం వెళ్ళినప్పుడు చూసిన అచ్చపోయే ప్రాణం వల్ల కావటలు అచ్చపోయే ప్రాణం వల్ల కావటలా రాజు గిరగిర తిరిగబట్టే యువరాజులమ్మ ధరణి మీద పడ్డాడు మునిగొండ మహారాజు చూసిన కళ్ళల్లో ఎవరు కనబడుతూ ఉన్నారు ఇచ్చటోడు ఈశ్వరుడు రాజరాజు బ్రహ్మదేవుడు తీసుకుపోయేవాడు యముడిని ధర్మరాజు అంటారు అవ్వ ఈ లబ్బ మొత్తుకుంటా ఉన్నాడేమో ఈ గుట్టోల ధరణి మీద పడ్డడమ్మా ఎడమున్నావు బాగా కనకవతి ఇక నా ప్రాణం వల్ల కూడా పోతున్నది బావా కనకవతి నా ప్రాణం పోతుంది బావా ఈ ఎడగాని కోతి వేసి ఎడిళ్ళ పిల్లి కూని వేస్తున్నా నా బాకి తీరిపోతాం అన్నప్పుడు రాజు కింద ఉన్న దేవాళ్ళు అయ్యో రాజు నిన్న మొన్నటి దాకా రాజ్యం వేలిండు ఇళ్ళ రాజు అట్నో ఎట్నో ఏత్తన్నని చెప్పి ఆనాడు చూసిన దేవాళ్ళు గిదగిద ఎడతాల వారి గుడికి వచ్చిండ్రే అమ్మా కొడుకుల పట్టుకోని కనకవతి తన గచ్చిన గాడికి వచ్చింది భర్త మీద పడ్డ వీర కవలాలు అయ్యా నాదనా ప్రాణనాదా ఓ నాదా ఆ 1,00,000 కళ్ళ కరణాలు ఎలవలు ఏ పనులు పట్ట బొమ్మలు సాలి సాకల వల్ల మాదిగ మాల వాళ్ళు పొల్ల కూర వాళ్ళు పులాన 18 జాతర మంది కళ్ళ చూసిండు అమ్మ కనకవతి దేవి అన్న కుండాగబోదు సచ్చిన పేను కాగబోదు మరి ఉత్తరలాగా చెప్పి ఇంకా రాజు ఇంకా ఏనాడు వారు అడ్డాలు తెచ్చిన 3 ఇంకా 2 పొడుగులు తెచ్చినారు
బొమ్మరథం అంటే ఒక బొమ్మరథం కట్టుకొని పోయి చూసిన చాలా పొడగంగా ఏనాడు రాజును కర్తదాపరం చేసుకున్నారు. మరి చూసిన దానము చేసిన వాళ్ళు దానము చేసిండ్రు. దేవుడు లోగిళ్ళ బయటికి వాళ్ళే వెళ్ళి వస్తా ఉన్నారు. కనకవతి దేవి రానాయమ్మ అడవిలో కనకవతి దేవి చూసిన కొడుకుల పేరు పెట్టుకున్నది. కన్న కొడుకుల పేరు కోటరెడ్డి మహారాజు, కృష్ణరెడ్డి మహారాజా అని. ఆ కన్న కొడుకుల సారి పెద్ద ఇయ్యంగా ఇంత గీత పిల్లారమ్మా రామా రామా అయ్యా పెరిగి పెద్దగా అవుతారమ్మో రామా రామా. తల్లి కొడుగాడు అటువంటి పెరిగేటి కొడుకుల వాటి కోరి చూసిన గురువుల పాఠశాల లోపలరా. అట్లా చదువుయ్యా బల్లల్లా చదువునేతా ఉన్నారా, విద్యాయి బల్లల్లా విద్యలు నేర్తా ఉన్నారా. పిల్లగాళ్ళు చూసిన పంతులు ఒక్కరు చెబుతుంటే 12 చదువులు చేరదేస్తూ ఉన్నరే. ఆ కన్న తల్లి కనకవతిని మరి మాత్రం కొడుకుల బల్లల వడగొట్టిందా? కన్న తల్లి నాలో ఇళ్ళ పెట్టి నేను వెళ్ళిపోతానా అని కన్న తల్లితో వంటి రావంగా చూసిన వాళ్ళనాడు దేవేంద్రుని బిడ్డలైనా దేవగడికల చూసిన 7 బావలు మాత్రం దేవలోకం వదిలిపెట్టి భూలోకం ఏడవచ్చిండు. 7 బామలల్లో చూసిన చిన్న బిడ్డ దేవంగనైనా ఆనాడు చూసిన 6 అక్కల చెల్లెను మాత్రం బాయిలు దొబ్బినప్పుడు ఆ బరాబర బగ్గున మండింది. అవి శాపగుడ్డ అవతారం ఎత్తారమ్మా. ఆ కనకవతి చూసిన దోషంతో నీళ్ళంగా శాపగుడ్డు అవతారం లోపల కడుపులకు వెళ్ళిపోయింది. కన్న తల్లి చూసిన బాబార దేవుడు బలం ఓడిగట్టిన శాపార దేవుడు సంతానం ఓడిగట్టింది. 9 మాట వంటి గడియలు 2 వచ్చినాయి. ఆనాడు కన్న తల్లి గర్భాన చూసిన చక్కదన బిడ్డ ఉడత ఉన్నది. అమ్మ బిడ్డ పుట్టిన 3 గడియలు మురితల్లి అందంగా 3 ఏళ్ల 21 దినము నాడు ఆ కన్న బిడ్డ పేరు మా ఇంటి మహాలక్ష్మి పేరు కూడా పెట్టినారు. రామారామ పేరు కూడా వాళ్ళు పెట్టరే రఘురామ. అది అమ్మల తోడ చెల్ల ఉన్నది రఘురామ. అగో అన్నల తోడ చెల్లె అపురూపంగా పెరుగుతున్నదాట. మంగళ వారి పాడారు మా దేవరా దేవతలకు మంగళ జ్యోతులు ఎవరోయమ్మా. మంగళ వారి పాడారే మా చిన్నబెట్టే మల్లన్న స్వామికి మంగళ జ్యోతులు ఎవరోయమ్మా. అరే మంగళ మంగళ మా దేవదేవునికి